నేను అన్నానని కాదు కానీ ప్రాక్టికల్గా నువ్వు ఒకసారి ఆలోచించు. లేలో సరిగ్గా పెట్రోల్ బంకులే ఉండవు, నువ్వు ఛార్జింగ్ ఎక్కడ పెడతావు? సో అందుకే నేను ఛార్జ్ పెట్టే పని లేకుండా వన్స్ ఛార్జ్ పెడితే 300 కిలోమీటర్స్ వెళ్ళేలా చేయడమే నా ప్లాన్. పార్ట్ 2 లో నా ఓలా స్కూటర్ రేంజ్ ఇంక్రీజ్ అయిందో లేదో చెప్తారని చెప్పేసి అన్నాను కదా. మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ మంత్ ఓలా స్కూటర్ మీద కాకినాడ టు లదాఖ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మనాలి వరకు వెళ్ళడానికి ఛార్జింగ్స్ పెట్టడానికి చుక్కలు చూసాను. ఈసారి అలా అవ్వకూడదని చెప్పేసి వన్స్ ఛార్జ్ పెడితే మినిమం 350 కిలోమీటర్స్ రైడ్ చేయాలని అనుకుంటున్నాను. కానీ నా ఓలా స్కూటర్ వారంటీ కంప్లీట్ అయ్యేంత వరకు బ్యాటరీ గానీ MCU గానీ మోటార్ గానీ టచ్ కూడా చేయకూడదు అనుకుంటున్నాను. అవన్నీ టచ్ చేయకుండా రేంజ్ ఇంక్రీజ్ ఎలా చేయాలరా బాబు అని ఆలోచిస్తుంటే నాకు వచ్చిన ఒకే ఒక ఐడియా ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఆల్రెడీ నా బైక్ 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ వీల్ డ్రైవ్ మీద 200 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అలా చేయడానికి 32140 సెల్స్ యూస్ చేసి బ్యాటరీ ప్యాక్ అయితే చేస్తాను. ఆ బ్యాటరీ చార్జ్ చేయడానికి సెపరేట్ గా ఇంకా ఫాస్ట్ చార్జర్ తీసుకోవాలంటే బడ్జెట్ కూడా ఎక్కువైపోతుంది. ప్రెసెంట్ నా దగ్గర ఉన్న వాళ్ళ ఫాస్ట్ చార్జర్ యూస్ చేసుకుని ఆ బ్యాటరీ చార్జ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ రీల్ ఈవీ సర్వీస్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇలా నేను అనుకుంటుంది పాసిబుల్ కాదో కామెంట్ చేయండి. అలాగే నాకు ఈ రైడ్ కి గట్టిగానే ఖర్చు అయ్యేలా ఉంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ జస్ట్ DM మీ. మీ బ్రాండ్ కి నేను సపోర్ట్ చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి అంతే. ఐ హోప్ మన కాకినాడని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మన బైక్ సర్వీస్ మ్యాటర్ లోకి వచ్చేస్తే సేఫ్టీ గార్డ్స్ రస్ట్ పట్టేసాయని చెప్పేసి పెయింట్ రిమూవ్ చేస్తుంటే మధ్యలో మా అమ్మ వచ్చి ఎమరీ పేపర్ ఇచ్చి ఈ 2 ప్యాన్స్ నాన్ స్టిక్ అయితే రిమూవ్ చేసామంది. ఎమరీ పేపర్ తో చేస్తే ఈ రోజుకి అయ్యేలా లేదని చెప్పేసి ఇలా మా అమ్మ లోపలికి వెళ్ళగానే అలా మిషన్ తీసి మొత్తం అంతా రిమూవ్ చేసేసాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్యాన్ కి ఏమన్నా అయ్యి ఉంటే అయిపోయింది నాకు కథం. ఫైనల్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసేసి పెయింట్ రిమూవ్ చేసిన గార్డ్స్ కి నీట్ గా పెయింట్ చేశాక లుక్ అయితే ఇలా ఉంది. అలాగే మన పేజ్ 10K ఫాలోవర్స్ చాలా దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ ఈవీ బైక్ రైడ్ ని సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడే మన పేజ్ ని ఫాలో చేసేయండి. అలాగే ఈ రీల్ ని మీకు తెలిసిన బ్రాండ్ ఓనర్స్ కి అయితే షేర్ చేసేయండి.